మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేనేతకు చేయూత కార్యక్రమం పేద చేనేత మహిళలకు వరం లాంటిదని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. చేనేతకు చేయూత 12వ విడతలో భాగంగా మంగళగిరి పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 106 మంది చేనేత మహిళలకు చేనేత కమిటీ నాయకులు శనివారం రాట్నాలు అందజేశారు. ఆటోనగర్లోని వీవర్శాల వద్ద చేనేత కమిటీ నాయకులైన టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపుడంకమ్మరావు ఆధ్వర్యంలో మహిళలకు రాట్నాలు పంపిణీ చేశారు. తమకు రాట్నాలు అందించాలని చేనేత మహిళలు నారా లోకేష్కు అర్జీ రూపంలో కోరగా వెంటనే స్పందించిన నారా లోకేష్ స్థానిక నాయకుల ద్వారా రాట్నాలు పంపిణీ చేయించారు. రాట్నాలు అందుకున్న మహిళలు తమ జీవనోపాధికి సహకరించిన నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతూ, నారా లోకేష్ గారు ఒకటే ఉద్దేశంతో ఈ మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. చేనేత రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసినటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన నుంచి బయటపడేందుకు ఆయన చేనేతకు ఒక మంచి మార్గాన్ని చూపించేందుకు, వారి చేనేత పరిశ్రమకు కార్మికులకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. మీరందరూ చూస్తున్నారు. ఇక్కడే వేవర్శాలను నూతనంగా ప్రారంభించడం జరిగింది. అందులో చేస్తున్నటువంటి కార్మికులకు ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా వారి ఆరోగ్య పరిరక్షణ కోసం అన్ని వసతులు కల్పించి వారికి మెరుగైనటువంటి సేవలను అందిస్తూ ఒక వేవర్శాలను కూడా మనం గత నెలలోనే బ్రాహ్మణి గారు ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే వేవర్శాల ఉందో ఈ విధానాన్ని మంగళగిరి మొత్తం కూడా కార్మికులకు ఈ పద్ధతుల్లో ఉపాధి కల్పించాలి. వారు నేసినటువంటి బట్ట నిల్వ ఉండకుండా అమ్ముడుపోయే విధంగా ఆయన ఒక కార్యాచరణ రూపొందించారు టాటా కంపెనీ వాళ్ళతో. ఇక్కడ మంగళగిరిలో సక్సెస్ అయినటువంటి ఈ కార్యక్రమాన్ని మంగళగిరే కాదు, ఇతర జిల్లాల్లో కూడా చేనేత కార్మికుల కోసం, పరిశ్రమ కోసం ఆయన అనేక రకాలుగా సేవలు అందించేందుకు ఇది వినూత్నంగా ప్రయోగాత్మకంగా సక్సెస్ అయినటువంటి ఈ రూపకల్పనని ఆయన ప్రారంభించేందుకు ముందుకు నడుం కట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చేనేత కార్మికులు, చేనేత కుటుంబాల్లోని సభ్యులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో చేనేతకు ఆదరణ చూపిస్తున్నటువంటి మన లోకేష్ గారిని అత్యధిక వేల మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ బాబు గారి సహకారంతో దాదాపు 100 మంది మహిళలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, జీవనోపాధి పెంపొందించుకునేదానికి 100 రాట్నాలు ఇవ్వటం, ఇప్పుడు దాదాపు 1200 రాట్నాలు ఇవ్వటం చాలా సంతోషం. చేనేత పరిశ్రమకి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి జీఎస్టీని కూడా పూర్తిగా రద్దు చేస్తామని ఆనాడు మన బీసీ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం, అదేవిధంగా ఇక్కడ చేనేతని ఇంకా అభివృద్ధి చెందేదానికి కూడా మనం రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క పరిశ్రమకి ఆయన బాసటగా అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలకి నేనున్నానంటూ మన లోకేష్ గారు 12వ విడతగా ఇక్కడ చేనేత మహిళలకి రాట్నాలు తన సొంత డబ్బు ఖర్చులతో ఆయన ఇవ్వటం అనేది మా చేనేత వర్గాల వారు చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది చేనేతగా కార్మికులతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి చేనేతలకు ఏమి చేయలేకపోయినా కూడా ఈరోజు 4 సంవత్సరాల నుంచి ఏ అధికారం లేకపోయినా ఈ మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలకు నేనున్నానంటూ భరోసానిచ్చిన ఏకైక నాయకుడు మన లోకేష్ గారు. అలాగే ఇక్కడ తీసుకున్న లబ్ధిదారులందరూ మీరు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే రేపు జరగబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారిని అత్యధికమైన వేల మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, మేము జనసేన చేనేత తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపి కోరుకుంటున్నాము లోకేష్ బాబు గారికి.
ఈ కార్యక్రమంలో జనసేన ఎన్టీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, జనసేన చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, నేతలు అన్నం నాగబాబు, తిరువీధుల బాపనయ్య, జంజనం వెంకట సుబ్బారావు, సాధు చంద్రశేఖర్, బల్లా ఉమామహేశ్వరరావు, జగ్గరపురాము, బిట్రా నాగరాజు, భూదాటి శ్రీనివాసరావు, వంగర రమేష్, చిలక వెంకటేశ్వర్లు, అడిగొప్పుల శ్రీను, బలభద్ర రమేష్, తిరుమల శెట్టి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.